ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడు, ముఖ్యంగా అయ్యప్ప మాల ధరించిన వారు ఈ కథ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం పురాణం కాదు, ధర్మం కోసం అయ్యప్ప స్వామి చేసిన మహోత్తర యజ్ఞం. అయ్యప్ప స్వామి చరిత్ర గురించి మనం చాలా సార్లు వింటుంటాం. అందులో మణికంఠుడి జననం, మహిషి సంహారం, శబరిమల యాత్ర. కానీ ఈ మహాకథలో మరొక అంతర్భాగం ఉంది. అదే కేరళ వర్మ అవతారం. ఈ కథ కూడా తెలిసినప్పుడే అయ్యప్ప స్వామి చరిత్ర పూర్తిగా అర్థమవుతుంది. మణికంఠ స్వామి కథ ఎంత పవిత్రమో కేరళ వర్మ అవతారం అంతే ప్రాధాన్యమైంది. అందుకే ఈ రోజు మనం ఆ అద్భుతమైన కేరళ వర్మ గాథలోకి ప్రవేశించే ముందు ఒక్కసారి కైలాసం వెళ్దాం. స్వామియే శరణమయ్యప్ప. ఒకరోజు కైలాసంలో శివపార్వతుల మధ్య రాబోయే రోజుల్లో జరిగే అనర్థాల గురించి, ఆ అనర్థాలను సృష్టించే అసురుల గురించి చర్చ జరిగినప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో, దేవి, భవిష్యత్తులో ధర్మం నశించే పరిస్థితి వచ్చిన ప్రతిసారి నేను శాస్తా రూపంలో ఉద్భవించి ధర్మం వైపు నిలబడతాను అని చెప్పాడు. ఇక్కడ శాస్తా అనే పదానికి అర్థం గురుశక్తి మరియు శాసించే శక్తి. ఈ రెండు శక్తులు కలిసినతనే శాస్తా స్వామి. గురుశక్తిని అయ్యా అని, శాసించే శక్తిని అప్ప అని పిలుస్తారు. కాబట్టి ఆ రూపాన్ని అయ్యప్ప అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే ఆ చర్చ జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత త్రిమూర్తుల అంశతో అవతరించిన దత్తాత్రేయ స్వామి లీలాదేవి అనే శక్తిని వివాహం చేసుకుని కొంతకాలం గృహస్థు జీవితం గడిపాడు. ఒకరోజు ఆధ్యాత్మిక నియమాల విషయంపై ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. దత్తాత్రేయ స్వామి భౌతిక జీవితం ముగించి సన్యాస మార్గం ఎంచుకోవాలని సంకల్పించగా, లీలాదేవి మాత్రం సంసార సుఖం, గృహస్థు జీవితం కొనసాగించాలని ఆకాంక్షించింది. ఆ భిన్న అభిప్రాయం ఇద్దరి మధ్య ఆలోచనాత్మకంగా విభేదంగా మారింది. దత్తాత్రేయ స్వామి మార్గదర్శకత్వాన్ని లీలాదేవి తృణీకరించడంతో ఆమెకు జన్మాంతరంలో పశు శరీరమైన మహిషి రూపం కలుగును అని శాపం ఇచ్చాడు. అప్పుడు లీలాదేవి మహిషిగా, మహిషాసురునికి సోదరిగా జన్మించింది. దుర్గాదేవి మహిషాసురుని సంహరించిన తరువాత ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించిన మహిషి బ్రహ్మదేవుణ్ణి తపస్సుతో ప్రసన్నం చేసుకుని తనను హరిహర పుత్రుడు మాత్రమే సంహరించాలనే వరాన్ని పొందింది. అందుకే పరమేశ్వరుడి వీర్యశక్తితో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారానికి శాస్తా జన్మించాడు. అయ్యప్ప స్వామి జననం మీద డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది. తెలుసుకోవాలి అనుకుంటే ఐ బటన్ ని క్లిక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. అయ్యప్ప స్వామి ఎన్నో అవతారాలు ఉన్నాయి. వాటన్నింటినీ అర్థం చేసుకుంటే తప్ప అయ్యప్ప స్వామి చరిత్ర మనకు అర్థం కాదు. కేరళనే ధర్మశాస్తా స్వామి మొదట అడుగుపెట్టిన పవిత్ర భూమి అని చెబుతారు. సముద్రాన్ని వెనక్కి నెట్టి ఆ కేరళ ప్రాంతాన్ని పరశురాముడు సృష్టించాడు. తర్వాత ఆయన శాస్తా స్వామి కోసం మొత్తం 108 ఆలయాలను నిర్మించి వాటిలో స్వాములను ప్రతిష్ఠించాడు అని పరంపర చెబుతుంది. శాస్తా అవతారాలు మొత్తం 108. వాటిలో విశేషమైన ప్రాధాన్యం కలిగినవి 18 అవతారాలు. కేరళ వర్మ అవతారం గురించి తెలియాలంటే ముందుగా మనం కిరాత శాస్తా అవతారం గురించి తెలుసుకోవాలి. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇంద్రకీలాద్రికి వెళ్లి పరమేశ్వరుని సాక్షాత్కారం కోసం తపస్సు చేయమని సూచించాడు. అప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి చేరుకుని శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో గాఢ తపస్సు చేయసాగాడు. అర్జునుడి నిజమైన శ్రద్ధ తెలుసుకోవడానికి శివపార్వతులు వేటగాళ్ల వేషంలో వచ్చారు. ఒక పెద్ద పందిని మాయగా పంపించారు. అర్జునుడు మరియు కిరాత రూపంలో ఉన్న శివుడు బాణం వదిలారు. బలి ఎవరిది అన్న వాదనగా కిరాతార్జనీయంగా వర్ణించే ఆ పోరాటం మొదలైంది. యుద్ధంలో అర్జునుడి ధైర్యం, స్థైర్యం, వినయం చూసి పార్వతీదేవి ఆనందించింది. వెంటనే శివుడు తన నిజరూపం చూపించి అర్జునునికి పశుపాతాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఆ దివ్య క్షణంలో పార్వతీదేవి విజయ అని అర్జునుడిని పిలిచింది. ఇక్కడ గెలుపు, జయం దక్కింది అన్న భావంతో ఆ క్షేత్రం విజయవాటికగా ప్రసిద్ధి చెందింది. కాలక్రమంలో అది విజయవాడగా మారింది. ఈ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ చరిత్ర మీద ఒక డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది. తెలుసుకోవాలనుకుంటే ఐ బటన్ ని క్లిక్ చేయండి. లింక్ ని డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. కిరాతార్జనీయం తర్వాత పార్వతీదేవి కోయ రూపంలో ఉండగా శివుడు పార్వతీదేవిని చూసి, ఆహా, ఎంత అందంగా ఉన్నావు దేవి అని అన్నాడు. ఆ దివ్య క్షణంలో పరవశించిన శివుడి కృపతో శాస్తా స్వరూపం ప్రత్యక్షమైంది. అదే కిరాత శాస్తా. ఈ కిరాత శాస్తా కేరళ వర్మగా భూమిపై ఎప్పుడు జన్మించాడు అనేది ఇంకొద్ది సేపట్లో చెబుతాను. కేరళలో మహిషి సంహారం కోసం హరిహరసుతుడు ఒక చిన్న బాలుడి రూపంలో మెడలో మణిహారం ధరించి పంబా నది తీరాన ప్రత్యక్షమయ్యాడు. వేటకు వచ్చిన పందల రాజుకు ఆ బాలుడు దొరికాడు. కంఠంలో మణిహారం ఉండడంతో అతనికి మణికంఠుడు అని నామకరణం చేశాడు. గురుకులంలో మణికంఠుడు విద్యాభ్యాసం పూర్తి చేసి ధైర్యం, వినయం, జ్ఞానంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కొంతకాలానికి రాణి తన
తన సొంత కుమారుడే రాజయ్యేలా చెయ్యాలనే ఆశతో మంత్రితో కలిసి అనారోగ్యంగా నటించింది. కుట్ర ప్రకారం వైద్యుడు పులిపాలు తెస్తేనే నయమవుతుందని మంత్రి వైద్యులతో రాజుకు చెప్పించాడు. మణికంఠుడు వెంటనే పులిపాలు తెస్తానని అడవికి వెళ్లి ఎరుమెలిలో మహిషిని సంహరించాడు. హర్షించిన ఇంద్రాది దేవతలు మణికంఠుడికి సహాయం చేస్తామని పులుల రూపం దాల్చారు. మణికంఠ స్వామి ఒక దివ్య పులిపై స్వారీ చేస్తూ మిగతా పులుల గుంపుతో పాటు పందలరాజు కోటకు తిరిగి చేరాడు. ఆ దృశ్యం చూసి రాణి మరియు మంత్రి నటన బయటపడింది. రాజు మణికంఠుడి దివ్య స్వరూపాన్ని గ్రహించి నమస్కరించాడు. రాణి మరియు మంత్రి తప్పు అంగీకరించి క్షమాపణ కోరారు. రాజు మరియు రాణి పట్టాభిషిక్తుడవ్వాలని కోరగా మణికంఠుడు తను ధరించిన ఆభరణాలు తల్లిదండ్రులకు అప్పగించి విల్లుకు బాణం పెట్టి ఆకాశంలో సంధించాడు. నా బాణం ఎక్కడ పడుతుందో అక్కడే నా ఆలయం నిర్మించండి అని చెప్పి అడవి వైపు పయనమయ్యాడు. బాణం శబరిమల కొండపై పడింది. రాజశేఖరుడు బాణం పడిన చోటనే మణికంఠ స్వామికి ఆలయం నిర్మించాడు. అక్కడే మణికంఠ స్వామి ధ్యాన స్థితిలో స్థిరపడి ఆ స్థలం శబరిమల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ అయ్యప్ప స్వామి చరిత్రకు సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది. తెలుసుకోవాలనుకుంటే ఐ బటన్ ని క్లిక్ చేయండి. లింకు డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. పందలరాజు మణికంఠుడు కోరుకున్నట్టుగానే శబరిమలలో ఆలయం నిర్మించడంతో భక్తులలో విభేదాలు కరిగిపోయాయి. ఉపాసన ఒకటయింది. విష్ణువు వేరుడు కాదు అన్న శివతాత్పర్యంతో శైవ వైష్ణవులు ఐక్యంగా శబరిమలలో అయ్యప్పను ఆరాధించారు. హరిహరసుతుడి సన్నిధిలో మాల, వ్రతం, ఇరుముడి, నామస్మరణ అన్నీ ఒకటై భక్తుల్ని ఒక కుటుంబంలా కలిపాయి. 18 మెట్లు ఎక్కే ప్రతి అడుగు ఐక్యత వైపు అడుగు వేశారు. శంకరాచార్యులు కలడిలో పుట్టి అహం బ్రహ్మాస్మి అనే అద్భుతమైన తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ ఒకరోజు ఆయన తల్లి మరణించగా అంత్యక్రియలకు సహాయం చేయమని ఆయన అక్కడి బ్రాహ్మణులను అడిగారు. వారంతా సన్యాసి తల్లికి అంత్యక్రియలు చేయడం ధర్మానికి విరుద్ధం అంటూ తిరస్కరించారు. కోపించిన శంకరాచార్యులు కేరళ ప్రాంతంలో వేరే దేశపు మతస్థులు చేరి అల్లకల్లోలం అయిపోతుందని శపించారు. కొంతకాలానికి శాపం ఫలించడం ప్రారంభమైంది. తురుష్కులు, పాషండ మతాలు భారతదేశంలోకి వచ్చినప్పుడు సనాతన ధర్మం క్రమంగా అదృశ్యమవ్వడం మొదలైంది. ఆ సమయంలోనే ఉదయుడు అనే గజ దొంగ మరియు పుదుచేరి మల్లర్, ముండర్ అనే బందిపోటు దొంగలు బలమైనారు. వారు చేసే అరాచకాలు సాధారణం కాదు. ఆడవారిని చెరబట్టి వారి మానాన్ని దోచుకోవడం, మగవారిని చంపేసి ధనాన్ని దోచుకోవడం వంటి దారుణాలను చేసేవారు. ఆ కాలంలో పందల రాజ్యాన్ని రాజశేఖరుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈయన ఇంకొక రాజు. ఉదయుడు ఎన్నిసార్లు దాడి చేసినా రాజశేఖరుడిని ఓడించలేకపోయాడు. ఎందుకంటే ఆ రోజుల్లో అయ్యప్ప స్వామి బలంగా ఉన్నారు. ఆ రోజుల్లో ఉదయుడికి ఎవరో ఒక ఆయన ఇలా సలహా ఇచ్చారు. శబరిమల ఆలయంలో మణికంఠుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని, ఆలయాన్ని నాశనం చేస్తే పందలరాజును సులభంగా జయించవచ్చు అని చెప్పాడు. ఆ ఆలయంలో విష్ణుదత్తుడు అనే పూజారి పూజలు చేసేవాడు. అతనికి జయవర్ధనుడు అనే 12 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఉదయుడు గుర్రంతో ఆలయానికి వచ్చేశాడు. పూజారి తన కొడుకు జయవర్ధనుణ్ణి దొంగల ముఠ లోపలికి రాకముందే దాక్కో అని పంపించాడు. లోపలికి దూసుకు వచ్చిన ఉదయుడు రాతి బొమ్మకు ఎందుకు పూజ అంటూ పూజారిని చంపి స్వామి విగ్రహాన్ని పడగొట్టి ఆలయాన్ని నాశనం చేసి పెద్దగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ఉదయుడి నుండి తప్పించుకొని పరుగు తీసిన పూజారి కుమారుడు జయవర్ధనుడు అయ్యప్ప స్వామి పులిపాల కోసం వచ్చిన అరణ్య ప్రాంతమైన పొన్నం బొలమేడుకు చేరుకున్నాడు. ఆ ప్రదేశం పవిత్రమైనది. అతను అక్కడే 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేశాడు. కొంతకాలం తర్వాత ఉదయుడు మళ్ళీ పందలరాజు మీద దాడి చేశాడు. అప్పుడు ఉదయుడు రాజు కుమార్తె అందగత్తె శశికళను చూసి ఆమెని తనకి ఇవ్వమని కోరాడు. దానికి రాజు నిరాకరించాడు. దానితో ఉదయుడు శశికళను ఎత్తుకుపోయి ఇంజప్పర కోట అనే కోటలో బందీగా పెట్టాడు. ఆ కోట శేషాలు ఇప్పుడు కూడా శబరిమల ప్రాంతంలో ఉన్నాయి. ఇంతలో తపస్సు చేస్తున్న జయవర్ధనుడికి అయ్యప్ప స్వామి అశరీరవాణిగా వినిపించి, జయవర్ధన బాధపడకు, పందెలరాజు కుమార్తె ఇంజప్పర కోటలో బందీగా ఉంది. నీవు ఆమెని రక్షించి పెళ్లి చేసుకో. నీ ఇద్దరికి నేను కిరాత శాస్త్ర స్వరూపంలో వచ్చి పుడతాను అని అన్నాడు. అలాగే శశికళకు కూడా స్వామి స్వప్నంలో కనిపించి ఇదే చెప్పారు. ఒకరోజు ఉదయుడు తన సైన్యంతో దోపిడీకి వెళ్లిన సమయంలో జయవర్ధనుడు తెలివిగా కోటలోకి ప్రవేశించి శశికళను విడిపించి ఆమెను పెళ్లి చేసుకుని పొన్నం బలమేడుకు తిరిగి చేరుకున్నాడు. కొంతకాలం తర్వాత జయవర్ధనుడు మరియు శశికళకు ఒక కుమారుడు
కుమారుడు జన్మించాడు. అతనికి అయ్యనార్ అనే పేరు పెట్టారు. కిరాత శాస్త్రాయే మళ్ళీ ఈ అయ్యనార్గా కలియుగంలో జన్మించాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అతని అనుగ్రహంతో తీరేది. అనారోగ్యం, దుర్భిక్షం ఆ ప్రాంతాన్ని ముట్టడం లేదు. ఆ 12 ఏళ్ల బాలుడిని ప్రజలు ధర్మశాస్త్ర అవతారంగా కొలవడం మొదలుపెట్టారు. అయ్యనార్ వేదాలు, శాస్త్రాలు, యుద్ధ విద్యలు బాగా నేర్చుకున్నాడు. తర్వాత తండ్రి జయవర్ధనుడు చెప్పిన విషయాలు తెలుసుకుని పందలరాజుని కలిసి, మీ కుమార్తెను పెళ్లి చేసుకున్నది మా నాన్నగారు, అందుకే మీరు నాకు తాతగారు అవుతారు అని చెప్పాడు. నిజానిజాలు తెలుసుకున్న పందలరాజు తన మనవడి పరాక్రమాన్ని చూసి సంతోషించి అతనికి పట్టాభిషేకం చేసి కేరళ వర్మ అనే బిరుదు ఇచ్చాడు. ఆ సమయంలో ఒక కోయగూడానికి చెందిన వావర్ అనే సముద్రపు దొంగ అరాచకాలు చేస్తున్నాడు. కేరళ వర్మ అతన్ని ఎదుర్కోవడానికి బయలుదేరాడు. కేరళ వర్మని ఏనుగు మీద వస్తుండగా చూసిన వావర్ ముగ్ధుడయ్యాడు. అతను కేరళ వర్మ ఎదుట మోకరించి, స్వామి, ఇక ముందు దొంగతనం, దోపిడీలు చెయ్యను, నన్ను మీ శరణులో చేర్చుకోండి అని ప్రార్థించాడు. కేరళ వర్మ సంతోషించి, నీవు ఇకపై నా మంచి మిత్రుడివి, నీవు నా పంబల సైన్యానికి సర్వసేనాధిపతిగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ ఆ బాధ్యత అప్పగించాడు. వావర్ కేరళ వర్మని తన కోయగూడెంలోని వారికి పరిచయం చేసినప్పుడు వారంతా ఆనందంతో స్వామి దిందక తోం తోం, అయ్యప్ప దిందక తోం తోం అంటూ నృత్యం చేశారు. ఇక వావర్ హిందువా ముస్లిమా అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. నిజానికి వావర్ స్వామి హిందువా ముస్లిమా అనేది ఎవరికీ తెలియదు. అతను అడవిలో నివసించే ఒక కోయ వాళ్లకు చెందిన ఆయన అని చాలా మంది అంటారు. కాకపోతే ఎరుమెలి దగ్గర వావర్ దర్గా ఉంది. ఇలా సముద్రపు దొంగ వావర్ని మిత్రుడిగా చేసుకున్న కేరళ వర్మ కొచ్చికొలత, కరప్ప, విల్లర్, మల్లర్ అనే బలశాలులైన మరో 4 దుండగులతో పాటు పాండ్యరాజు వీర్యపాండ్యుడిని కూడా తన మిత్రులుగా చేసుకున్నాడు. ఇక దండయాత్ర ప్రారంభమైంది. చివరికి కేరళ వర్మ సేనలు జయబేరి వాయించి ఉదయుడి స్థావరాన్ని చుట్టుముట్టాయి. కేరళ వర్మ మాత్రం ఎటువంటి ఆయుధం లేకుండా ఉదయుడిని అమాంతంగా ఎత్తి పట్టుకుని గిరగిరా తిప్పుతూ పైకి విసిరి సంహరించాడు. మహిషి సంహారంలో మణికంఠ స్వామి తాండవం చేసినట్టుగానే ఉదయుడి మీద కూడా తాండవం చేసి ధర్మస్థాపన చేశాడు. ఇదంతా చూస్తున్న ప్రజలందరూ ఉప్పొంగిపోయి, నువ్వే మా మహాశాస్త్రావి, నువ్వే మా అయ్యప్ప స్వామి అని కేరళ వర్మని కీర్తించారు. తర్వాత పందలరాజుతో కలిసి అందరూ శబరిమల ఆలయానికి వెళ్లి ధ్వంసం చేయబడిన ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ రోజు మకర సంక్రాంతి. కేరళ వర్మ తన చేతులతో మళ్ళీ మణికంఠ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. చివరిగా కేరళ వర్మ లేచి, సెలవు భక్తుల్లారా అంటూ మెట్లు ఎక్కి మణికంఠ స్వామి విగ్రహం ముందు నిలిచాడు. అప్పుడు కేరళ వర్మ అదృశ్యమై అతని నుండి ఒక దివ్య జ్యోతి విగ్రహంలోకి ప్రవేశించింది. అదే మకర జ్యోతి. చూస్తున్న భక్తులందరూ ఒక్కసారి స్వామియే శరణమయ్యప్ప అని నమస్కరించారు. శబరిమల యాత్రలో మకర జ్యోతి దర్శనం చాలా ముఖ్యం. పురాణ కథనం ప్రకారం కేరళ వర్మ అవతారం ముగిసినప్పుడు కేరళ వర్మ జ్యోతి రూపంలో శబరిమల కొండ మీద మణికంఠుడి విగ్రహంలో కలిసిపోయారు. ఈ ఘటన మకర సంక్రాంతి రోజునే జరిగింది. నిజానికి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున తూర్పు దిశలో పొన్నంబొలమేడు వైపు కనిపించేది మకర విల్లుక్కు అనే ఒక అఖండ దీపం. కానీ భక్తులు దాన్నే ఆ దివ్య జ్యోతికి ప్రతీకగా భావించి ఆరాధిస్తారు. కాబట్టి ఇది కేవలం ఒక దీపం కాదు, అయ్యప్ప స్వామి ఇక్కడే ఉన్నాడని, ధర్మాన్ని నిలబెట్టమని ఇచ్చే దివ్య సంకేతం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ని కమెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు చేరుకోవాలంటే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.